దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు. కాగా కవిత మధ్యంతర బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనం నేడు విచారించనుంది. కుమారుడు ఎగ్జామ్స్ దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని మరోసారి కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఫస్ట్ సెషన్లోనే దీనిపై న్యాయమూర్తి విచారించనున్నారు. ఇక కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మధు, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఇదే అంశంలో ఎందుకంటే గతంలో కూడా రౌస్ అవెన్యూ కోర్టులో మాత్రం కవిత తరపు న్యాయవాది వాదించడం జరిగింది. తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ మూలంగా మధ్యంతర బెయిల్ తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని కూడా వాదించడం జరిగింది. అయితే దాన్ని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది. అయితే మరోసారి వాళ్ళు బెయిల్ పిటిషన్ కి మాత్రం ఈ రోజు, ఎందుకంటే రౌస్ అవెన్యూ కోర్టులో మాత్రం ఈ రోజు మరోసారి వాదనలు వినిపించబోతున్నారు. అయితే ఈ అంశం పైన తనకు, ఎందుకంటే ఈడీ తరపు న్యాయవాది మాత్రం ఇప్పటికే మధ్యంతర బెయిల్ కావచ్చు, రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసులో, మనీ లాండరింగ్ కేసులో మాత్రం సౌత్ నుంచి చాలా కీలక పాత్ర పోషించారు అనుకుంటూ కూడా ఈడీ తరపు న్యాయవాది అయితే వాదించారు. అయితే దీనిపైన, ఎందుకంటే ఇరువర్గ వాదనలు విన్న తర్వాత గతంలో ఆ పిటిషన్ పైన మాత్రం కొట్టివేయడం జరిగింది. మరోసారి కవిత తరపు న్యాయవాది ఈసారి వాదించబోతున్నారు. మరి దీనిపైన ఎలాంటి మన ఆధారాలు ఉన్నాయి? ఈడీ తరపు న్యాయవాది మరోసారి కూడా వాదించి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కష్టాల్లో ఉన్న ఇప్పుడు కేజ్రీవాల్ కావచ్చు, మిగతా ఏదైతే దీనికి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఈడీ అధికారులు అయితే అన్ని రకాలుగా మాత్రం ఆధారాలు సేకరించినట్లయితే కొంత వార్తలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు తీర్పు, ఎలాంటి తీర్పు రాబోతుందని మాత్రం దేశవ్యాప్తంగా చాలా ప్రజల్లో మాత్రం చాలా ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు మధు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.